హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు కాలీఫ్లవర్ 65ని ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపిస్తాను. సో ముందుగా ఇలా ఈక్వల్ పీసెస్లా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెలో వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసి ఆ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ పీసెస్లను వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్లను తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక గిన్నెలో ఒక 1 స్పూన్ కర్డ్‌ని, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్‌ని, అలాగే రుచికి తగినంత కారం, ఉప్పుని, కొంచెం జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలాని వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ వరిపిండిని, 2 స్పూన్స్ కార్న్ ఫ్లవర్‌ని వేసుకోవాలి. అలాగే హాఫ్ లెమన్‌ని కూడా పిండుకోవాలి. కొంచెం ఆయిల్‌ని కూడా పోసుకొని వీటన్నిటిని కొంచెం వాటర్ పోసి ఒక పేస్ట్ లాగా కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా బాయిల్ చేసుకున్న కాలీఫ్లవర్ పీసెస్‌లని వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన కడాయిలో ఆయిల్‌ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్‌ని లో చేసి ఇలా ఒక్కొక్క పీసెస్ లాగా దాంట్లో కాలీఫ్లవర్‌లను వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న ఆయిల్‌లో ఎన్ని పడతాయో అన్ని వేసుకొని ఫ్లేమ్‌ని మీడియం చేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇలాగే అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే కొంచెం కరివేపాకుని, పచ్చిమిర్చిని కూడా ఈ ఆయిల్‌లో ఫ్రై చేసి ఈ కాలీఫ్లవర్ పైన వేసుకోవచ్చు. టేస్టీగా ఉంటాయి. అంతే ఫ్రెండ్స్, 10 నిమిషాలలో చేసుకునే ఈ సూపర్ టేస్టీ స్నాక్స్ని మీరు కూడా నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి. ఒకవేళ ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.